రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి చేసుకోబోతున్నారు. ఇందులో కొత్త ఏముంది? ఇదేం కొత్త వార్త కాదు కదా అనిపిస్తుందేమో, నిజమే. కానీ వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలకు సంబంధించి ఫుల్ స్టాప్ పడింది. ఎస్, ఈ నెల 26నే ఈ ఇద్దరే పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు. అఫీషియల్గా ప్రకటించడం అనేది చాలా పెద్ద విషయం ఏది కాదు, లేకపోతే అట్లా చూసినా క్యాజువల్గానే అనుకోవచ్చు. కాకపోతే కనుక ఈ వార్త, ఈ డేటు అఫీషియల్గా అనౌన్స్ చేయడం మాత్రం ఫ్యాన్స్కి కావచ్చు, ఇటు ఫ్యామిలీకి కావచ్చు, చాలా అందరికి కూడా చాలా హ్యాపీయెస్ట్ న్యూస్గా కూడా అవుతుంది. అంటే ఈ నెల 26న, ఫిబ్రవరి 26న వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. మార్చి 4న తాజకృష్ణలో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే పెళ్లికి సంబంధిస్తే మాత్రం చాలా తక్కువ మంది గెస్టులకు మాత్రం ఇన్విటేషన్ చేస్తూ ఉన్నారు. అటు బంధువులు కావచ్చు, లేకపోతే సినిమా వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ నుంచి పెద్దలు కావచ్చు, లేకపోతే పొలిటీషియన్స్ కూడా కొంతమంది అటెండ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం రిసెప్షన్ మాత్రం చాలా అందరినీ పిలుస్తారు. గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. నిజానికి వీళ్ళిద్దరి మధ్య 2018లో వచ్చినటువంటి గీత గోవిందం సినిమా నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక కెమిస్ట్రీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ కూడా స్టార్ట్ అయిందన్న విషయం అప్పటి నుంచి కూడా రూమర్స్గానే ఉంది. తర్వాత మధ్యలో అది కన్ఫర్మ్ చేశారు మ్యాక్సిమం చూసి కనుక. ఆ తర్వాత వచ్చినటువంటి డియర్ కామ్రేడ్ కావచ్చు, డియర్ కామ్రేడ్ తర్వాత మ్యాక్సిమం వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఇంకేదో నడుస్తుందన్న విషయం మాత్రం అప్పుడు రూమర్స్గా కనిపించాయి. ఆ రూమర్స్ని నిజం చేస్తూ వీళ్ళిద్దరూ పెళ్లికి రెడీ అవుతున్న విషయాన్ని కూడా మధ్య చాలామంది చాలా రకాలుగా వార్తలు వచ్చినాయి, చాలాసార్లు కూడా వార్తలు వచ్చినాయి. ఆ వార్తలను ఎప్పుడు ఖండించలేదు. నిజానికి వాళ్ళిద్దరు ఇప్పుడు ఖండించలేదు, అలా అట్ ద సేమ్ టైం యాక్సెప్ట్ చేయలేదు. కాకపోతే వార్తలు మాత్రం వార్తలుగానే వస్తూ ఉన్నాయి, రూమర్స్గానే వస్తూ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మాత్రం అక్టోబర్లో వీళ్ళిద్దరి మధ్య ఎంగేజ్మెంట్ జరిగినట్టుగా, సీక్రెట్గా ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్టు కూడా తెలిసింది మాకు మ్యాక్సిమం చూస్తే కనుక. సో ఎంగేజ్మెంట్ తర్వాత ఇమీడియట్గా పెళ్లి చేసుకుంటారు, లేదా అక్టోబర్ అంటే డిసెంబర్, లేదా ఈ డిసెంబర్, జనవరి ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకోబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా వచ్చినప్పటికి కూడా, అంటే రెగ్యులర్గా వీళ్ళిద్దరు పెళ్లికి సంబంధించినటువంటి వార్తలు మాత్రం నిరంతరం ఏదో ఒక రకంగానూ ఏదో ఒక మాధ్యమాల్లోనూ వస్తూనే ఉన్నాయి, వినిపిస్తూనే ఉన్నాయి. ఆ వార్తల్ని, రూమర్స్ని, ఆ గాసిప్స్ని అన్నింటినీ నిజం చేస్తూ ఈ నెల 26న వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం అనేది మాత్రం చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్గా చెప్పుకోవచ్చు. నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక ఇద్దరు పెళ్లి చేసుకోవడం అనేది చాలా కొత్త విషయం ఏం కాదు. కానీ కన్నడ నటి అయినటువంటి రష్మిక మందన మొదట ఎంగేజ్మెంట్ అయింది. నిజానికి తనకి కన్నడలో ఉన్నటువంటి ఫస్ట్ సినిమా కిరిక్ పార్టీ సినిమాలో వచ్చినటువంటి ఆ హీరోతో తన ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్కి వచ్చి టాలీవుడ్లో తనదైనటువంటి స్టైల్లో దూసుకుపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా టాలీవుడ్లో ఇనిషియల్ డేస్లోనే వచ్చినటువంటి గీత గోవిందం సినిమా, గీత గోవిందంతో వీళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి కెమిస్ట్రీ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి పరిచయం, ప్రేమగా మారే విధానం కూడా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత నేషనల్ క్రష్ అయిపోయింది. ఇటు బాలీవుడ్లో కావచ్చు, ఇటు టాలీవుడ్లో కావచ్చు, కోలీవుడ్లో కావచ్చు, చాలా పెద్ద విజయాలు సాధించినటువంటి సందర్భంగా కనిపిస్తుంది. కాకపోతే ఇటు విజయ్ దేవరకొండ మాత్రం చాలా పెద్ద విజయాల్లో కాస్త వెనకబడ్డట్టుగా కనిపిస్తుంది. చాలా కాలంగా ఒక మంచి సరైనటువంటి హిట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ వీళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎట్టి పరిస్థితిలో చెరిగిపోయేటువంటి కాదు, లేదా హిట్లను బట్టి, ఫ్లాపులను బట్టి వీళ్ళ మధ్య ప్రేమ అటు అనుకూలమా అననుకూలమా అనేది తేల్చేటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి పెళ్లి సందర్భం చూస్తే కనుక ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే సల్మాన్ ఖాన్, లేకపోతే అల్లు అర్జున్, కొంతమంది ఇట్లా బాలీవుడ్ నుంచి, కొంతమంది టాలీవుడ్ నుంచి, కొంతమంది టాప్ సెలబ్రిటీస్ని మాత్రమే ఇన్వైట్ చేస్తాను. రిసెప్షన్లో మాత్రం చాలా గ్రాండ్గా ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో మొత్తంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి చేసుకోబోతున్నటువంటి వార్త కన్ఫర్మ్ అయినటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్దాం.